అందరికీ నమస్తే అండి. నా పేరు డాక్టర్ మౌనిక. నేను ఫర్టిలిటీ స్పెషలిస్ట్గా పనిచేస్తున్నాను ఎట్ 49 హాస్పిటల్ దిల్సుఖ్ నగర్ బ్రాంచ్. ఈరోజు నేను డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చేసి ఇట్స్ వెరీ డిస్ట్రెస్సింగ్ అండి కపుల్స్కి. అదే రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్, RPL. రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ అంటే ఏంటి? ఒక లేడీలో మోర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2 అబార్షన్స్ జరిగాయి అనుకోండి, దాన్ని మనం రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ అంటాం. అది ఎంత ఆఫెన్ మనకు కనపడుతుంది? ప్రివలెన్స్ ఏంటి పాపులేషన్లో అంటే ఇట్ ఈస్ 1 to 2%. అంటే ఒక 100 కపుల్స్లో అరౌండ్ 1 or 2 కపుల్స్ ఈ ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తున్నారండి. దానికి టైప్స్ ఉంటాయి. ఒకటి ఎర్లీ ప్రెగ్నెన్సీ లాస్ అంటాం. అంటే ఫస్ట్ 3 monthsలోనే లాస్ అవుతే దాన్ని ఎర్లీ ప్రెగ్నెన్సీ లాస్ అంటాం. అండ్ ఆఫ్టర్ 3 months అయినప్పుడు ఇట్స్ కాల్డ్ లేట్ ప్రెగ్నెన్సీ లాస్. ఇంకొక క్లాసిఫికేషన్ వచ్చేసండి ప్రైమరీ రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ అంటాం. అంటే ఇలాంటి కపుల్లో ఏంటి అంటే ఒక్క ప్రెగ్నెన్సీ కూడా సక్సెస్ఫుల్గా ప్రోగ్రెస్ అయ్యి ఒక హెల్తీ బేబీ బాయ్ ఆర్ గర్ల్ మన చేతికి అందలేదు, ఓన్లీ అబార్షన్స్ హిస్టరీ ఉంది. దాన్ని ప్రైమరీ రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ అంటాం. నౌ సెకండరీ అంటే ఏంటి? లెటస్ సేయింగ్ ఒక కపుల్లో ఫస్ట్ ప్రెగ్నెన్సీలో అబార్షన్ జరిగింది, సెకండ్ ప్రెగ్నెన్సీ ప్రోగ్రెస్ అయ్యి సక్సెస్ఫుల్గా ఒక బాయ్ ఆర్ గర్ల్ని డెలివర్ చేసింది లేడీ, థర్డ్ ప్రెగ్నెన్సీలో మళ్ళీ అబార్షన్ అయింది. సో ఇలాంటి కేసుని మనం సెకండరీ రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ అంటాం. నౌ ఇన్స్పైట్ ఆఫ్ దిస్ ప్రాబ్లమ్ బీయింగ్ దేర్, ఒక క్లౌడ్కి సిల్వర్ లైనింగ్ అంటాం కదండి, ఒక హోప్ లాంటిది. అది ఏంటి అంటే నియర్లీ 60% కపుల్స్లో, అంటే ఒక 100 కపుల్స్ ఇలాంటి ప్రాబ్లం ఫేస్ చేసే వాళ్ళని ఒక చోట చేరుస్తే 60 కపుల్స్లో మనకి నెక్స్ట్ వచ్చే ప్రెగ్నెన్సీలో అది బాగా ప్రోగ్రెస్ అయిపోయి ఒక హెల్తీ బేబీ చేతికి అందే అవకాశాలు ఉన్నాయి. సో ప్రోగ్నోసిస్ ఇస్ సో గుడ్. ఓన్లీ రిమైనింగ్ 40%లో మనం చూసుకొని ఇన్వెస్టిగేషన్స్ చేసుకొని కాజ్ ఏంటో తెలుసుకొని అప్రోప్రియేట్లీ మనం రెక్టిఫై చేసుకొని ముందుకు వెళ్ళాలి. ఇప్పుడు కాజెస్ ఆఫ్ రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ అన్నాక ఏంటివి? దెర్ ఆర్ మెనీ కాజెస్ అండి. ఫస్ట్ ఏజ్ గురించి. ఏజ్ వచ్చేసి ఎక్స్ట్రీమ్స్ ఆఫ్ ఏజ్ గ్రూప్ ఎప్పుడు కూడా రిస్క్ ఆఫ్ అబార్షన్ ఎక్కువ ఉంటుంది అండి. వి సీ దట్ కొంచెం లోవర్ సోషియో ఎకనామిక్ గ్రూప్లో అండ్ ఇన్ సర్టెన్ పార్ట్స్ ఆఫ్ ద సొసైటీ ఎర్లీ మ్యారేజెస్ ప్లాన్ చేస్తారు. సో లెస్ దెన్ 20 yearsలో ద రిస్క్ ఆఫ్ అబార్షన్ ఇస్ హై. నెక్స్ట్ వచ్చేసి ఇట్ ఈస్ అబవ్ 40 years ఆఫ్ ఏజ్ మళ్ళీ మనం అబార్షన్ రిస్క్ చూస్తాం. అది ఎందుకంటారా? విత్ ఏజ్ ది గ్యామెట్ కూడా ఏజ్ అయింది కాబట్టి అబ్నార్మల్ ఎగ్ ఉండి అది అబ్నార్మల్ ఎంబ్రియో ఫామ్ అయ్యి అబార్షన్ రిస్క్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి లైఫ్ స్టైల్ అండి. లైఫ్ స్టైల్ అన్న తర్వాత ఒబేసిటీ. మన ఇండియన్ విమెన్కి BMI రేంజ్ వచ్చేసి అబవ్ 28ని ఒబీస్ అని కన్సిడర్ చేస్తాం. సో వెయిట్ ఎక్కువ ఉండడం వల్ల కూడా వీళ్ళలో అబార్షన్ రిస్క్ ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ మాట్లాడాలంటే డ్రింకింగ్ అండి. డ్రింకింగ్, ఆల్కహాల్ అండ్ స్మోకింగ్. వెన్ ఐ సే స్మోకింగ్, లేడీ స్మోక్ చేయాల్సిన అవసరం లేదు. ఇట్ డస్ నాట్ హ్యావ్ టు బీ యాక్టివ్ స్మోకింగ్ ఆల్ ద టైమ్. ప్యాసివ్ స్మోకింగ్ అంటే పక్కన హస్బెండ్ ఉండొచ్చు, సమ్ అదర్ మెంబర్ ఇన్ ద ఫ్యామిలీ ఆర్ అవుట్ సైడ్ ర్యాండమ్గా వేర్ యు ఆర్ వర్కింగ్. సో అలాంటి సిచ్యువేషన్లో కూడా స్మోక్కి ఎక్స్పోజర్ వల్ల కూడా అబార్షన్ రిస్క్ వచ్చే ఛాన్స్ ఎక్కువగానే ఉంది. సో ఫాలోయింగ్ దిస్ లైఫ్ స్టైల్, నెక్స్ట్ వచ్చేసి వెరీ ఇంపార్టెంట్ అండి, దట్ ఈస్ జెనెటిక్ ప్రాబ్లమ్స్. చాలా మందిలో ఫస్ట్ 3 monthsలో ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ వస్తుంది, స్కాన్ చేసుకుంటారు, హార్ట్ బీట్ వచ్చింది, ఆఫ్టర్ దట్ సడన్గా మిస్క్యారేజ్ అయిపోతుంది. అది ఎందుకు? మ్యాక్సిమం కేసెస్లో ఫస్ట్ ట్రైమెస్టర్లో జరిగే మిస్క్యారేజెస్కి రీజన్స్ వచ్చేసి జెనెటిక్ అండి. నో జెనెటిక్ అంటే అబ్నార్మల్ ఎగ్ ఉండొచ్చు, అబ్నార్మల్ స్పర్మ్ ఉండొచ్చు, సమ్టైమ్స్ 2 నార్మల్ ఉంటాయి కానీ ఎంబ్రియో ఫామ్ అయిన తర్వాత డినోవో మ్యూటేషన్స్ అన్నవి జరుగుతాయండి. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో అబ్నార్మల్ ఎంబ్రియో ఫామ్ అయిందనుకోండి, అది కూడా మిస్క్యారేజ్ రీజన్స్కి కారణంగా ఒకటి స్టాండ్ అవుతుంది. నెక్స్ట్ ఆఫ్టర్ జెనెటిక్ ఐఎమ్ గోయింగ్ టు టాక్ అబౌట్ ఈస్ యూటరైన్ అనామలీస్. మనందరికీ తెలుసు పిండం వెళ్ళి ఎక్కడ అతుక్కొని పెరగాలి ఇంప్లాంట్ అయ్యి అంటే అది గర్భసంచిలో. సో గర్భసంచిలో ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే కూడా మనకు అబార్షన్స్ అయ్యే రిస్క్ ఎక్కువ ఉంటుంది. కానీ ఈ సినారియోలో ప్రెగ్నెన్సీ లాసెస్ మనం చూసేది ఎక్కువగా మోర్ దెన్ ఫస్ట్ 3 months కంటే లాటర్, అంటే ఆఫ్టర్ 3 months సెకండ్ ట్రైమెస్టర్లో బిట్వీన్ 3 to 7 months మనం ఎక్కువగా అబార్షన్స్ చూస్తాం. సో అది కంజనైటల్, అంటే పుట్టుకతో ప్రాబ్లం ఉండొచ్చు గర్భసంచిలో. ఎలాంటి సినారియోస్లో అంటే మనం పుట్టినప్పుడు యూట్రస్ 2 hornsగా ఉంటుందండి, అవి 2 కలిసి ఒక గర్భసంచి ఫామ్ అవుతుంది. సో ఈ మధ్యలో ఉన్న అడ్డు గోడ ఏదైతే ఉందో కంప్లీట్గా తొలగిపోవాలి. కొన్ని సినారియోస్లో అది మిగిలిపోతుంది, దాన్ని సెప్టేట్ యూట్రస్ అంటాం. లేదంటే 2 horns కంప్లీట్గా యూనిఫైయే కాలేదు, డైడెల్ఫిస్ కానీ బైకార్నువేట్ యూట్రస్ అని డిఫరెంట్ టర్మ్స్ ఉంటాయి, సైంటిఫిక్ టర్మ్స్. సో ఇలాంటి సినారియోలో ఒకవేళ పిండం పోయి ఆ మధ్య గోడ మీద అతుక్కుంది అనుకోండి, దాని ద్వారా మనకు రక్త ప్రవాహం అంత బాగుండదు అనమాట. సో అబార్షన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇది కాకుండా వేరే ఏం రిస్క్స్ ఉండొచ్చు? మనకు ప్లేస్ లేదు కాబట్టి బేబీ సరిగ్గా గ్రో కాలేదు, సో ఇంట్రా యూట్రైన్ గ్రోత్ రిటార్డేషన్, మంచి బర్త్ వెయిట్ అటైన్ కాలేదు, సో లో బర్త్ వెయిట్తో పుట్టడం బేబీస్, లేదా కరెక్ట్గా
కూర్చోలేకపోవడం వల్ల ప్రీటర్మ్ డెలివరీ, అంటే ఎక్స్పెక్టెడ్ డేట్ ఆఫ్ డెలివరీ కంటే దానికంటే ముందే బేబీ డెలివరీ కావడం. దీస్ ఆర్ అదర్ కాంప్లికేషన్స్. సో దిస్ ఇస్ కంజనైటల్ పార్ట్ అండి. నెక్స్ట్ వచ్చేసి అక్వైర్డ్ కండిషన్స్, అంటే ఏజ్తో మనకు గ్యాదర్ అయ్యే ప్రాబ్లమ్స్తో వచ్చే యూట్రైన్ అనామలీస్. అవి ఏంటి అంటే గర్భసంచి గోడలో కాయ అంటాం కదండి, ఫైబ్రాయిడ్ అండ్ సమ్ స్వెల్లింగ్స్, అడినోమయోసిస్ లాంటి కండిషన్స్లో కూడా అబార్షన్స్ రిస్క్ ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ ఆఫ్టర్ దిస్ కమింగ్ టు థ్రాంబోఫీలియాస్ అంటాం నెక్స్ట్ కాజ్. థ్రాంబోఫీలియా అంటే బ్లడ్ క్లాటింగ్ టెండెన్సీ కొంచెం ఎక్కువగా ఉంటుందండి వీళ్ళలో. నార్మల్గా బ్లడ్ ఎలా ఉంటుందండి, ఫ్లూయిడ్ స్టేట్లో ఉంటుంది, కానీ దాంట్లో సర్టన్ సెల్స్ కానీ ఎంజైమ్స్ కానీ చాలా ఉంటాయి టు కీప్ దిస్ బ్యాలెన్స్. వాటిలో ఏది ఎంజైమ్ డెఫిషియన్సీ ఉన్నా, ఏదైనా అప్రోప్రియేట్గా లేదు, అప్ అండ్ డౌన్ ఇంబ్యాలెన్స్ ఉంది అన్నప్పుడు క్లాటింగ్ టెండెన్సీ, రక్తం గడ్డగట్టే టెండెన్సీ ఎక్కువగా ఉంటుంది. మనందరికీ తెలిసింది ఏంటంటే ప్లాసెంటా, మాయ, దీని ద్వారానే మదర్ టు బేబీ న్యూట్రిషన్ వెళ్తుంది, బ్లడ్ వెళ్తుంది. సో ఈ వెజల్స్లో ఇలాంటి లేడీస్లో కొంచెం క్లాట్స్, రక్తం గడ్డగట్టే టెండెన్సీ ఎక్కువ ఉంటుంది. అప్పుడు ఏమవుతుందంటే సరిపడ న్యూట్రిషన్ బేబీకి అందట్లేదు. సో అబార్షన్స్ అన్నా అవుతాయి, డేట్ కంటే ముందు డెలివరీస్ అన్నా అవుతాయి, సరిగ్గా గ్రోత్ లేక IUGR కండిషన్ మనం డిస్కస్ చేసుకున్నట్టు మళ్ళీ అదన్నా ఫేస్ చేస్తారనమాట. సో ఇలాంటి సిచ్యువేషన్లో మనం ఏం చేయొచ్చు, యాప్లా ప్రొఫైల్ అని ఉంటుందండి, ఒక టెస్ట్, బ్లడ్ టెస్ట్. సో అది చూసుకోవాలి. దాంట్లో ఒకవేళ వీళ్ళకి బ్లడ్ క్లాటింగ్ టెండెన్సీ ఉంది అని తెలిస్తే మనం దానికి సొల్యూషన్ వచ్చేసి బ్లడ్ థిన్నర్స్ అంటాం. టాబ్లెట్స్ ఫామ్ ఉంటాయి, ఆస్పిరిన్, లేదా సబ్క్యూటేనియస్ పొట్ట మీద అలా ఇంజెక్షన్స్ తీసుకుంటాం, అదే హెపారిన్ అనమాట. అవి స్టార్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి సర్టన్ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్, రీజన్స్ ఫర్ మిస్క్యారేజ్. అవేంటి అంటే ఒక థైరాయిడ్ కంట్రోల్ లేకపోవడం, లేదా షుగర్స్ కంట్రోల్లో లేకపోవడం, ప్రొలాక్టిన్ లెవెల్స్ సరిగ్గా లేకపోవడం. సో ఇవన్నీ టెస్ట్ చేసుకొని అప్రోప్రియేట్లీ కరెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఆ తర్వాత ఇన్ఫెక్షన్స్ అండి, వెజైనాలో ఇన్ఫెక్షన్స్ ఉండొచ్చు, దానికి దగ్గరలో ఉన్న యురేత్రా, సో యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ ఉండొచ్చు. సో ఆల్ దీస్ కెన్ ఆల్సో కాజ్ ద రిస్క్ ఆఫ్ మిస్క్యారేజ్. సో ఒక లేడీ రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్తో బాధపడుతూ మన దగ్గర వచ్చినప్పుడు ఏమేం బ్లడ్ టెస్ట్ చేయాలి, అవసరమైన బ్లడ్ టెస్ట్ వచ్చేసి నేను డిస్కస్ చేశానండి. అదేంటి అంటే రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్లో జెనెటిక్ ప్రాబ్లమ్స్ కెన్ బి అ మేజర్ కాజ్ కాబట్టి క్యారియోటైపింగ్ అని బ్లడ్ టెస్ట్ ఉంటుంది. అంటే హస్బెండ్కి వైఫ్కి ఇద్దరికి ఈ బ్లడ్ టెస్ట్ చేసి ఏమన్నా జెనెటిక్గా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అన్నది రూల్ అవుట్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి బ్లడ్ క్లాటింగ్ టెండెన్సీ అన్నాను కాబట్టి యాప్లా ప్రొఫైల్ చేసుకోవాలండి. తర్వాత థైరాయిడ్ టెస్ట్, ప్రొలాక్టిన్ టెస్ట్, షుగర్స్ టెస్ట్ చేసుకోవాలి. దీస్ ఆర్ ద మోస్ట్ బేసిక్ టెస్ట్స్ మనం చేసుకోవాలండి. కొంతమందిలో ఏమవుతుందంటే ఇవన్నీ టెస్ట్ చేసిన తర్వాత కూడా అన్నీ నార్మల్ వస్తాయి. అప్పుడు మన దగ్గర ఎక్స్ప్లెనేషన్ ఉండదు ఎందుకు, వాట్ ఈస్ ద రీజన్ అని చెప్పేసి. దాన్ని మనం అన్ఎక్స్ప్లెయిన్డ్ RPL అంటాం, అన్ఎక్స్ప్లెయిన్డ్ రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్. ఈ పర్సెంటేజ్ ఎంత ఉంటుందా అంటే యాజ్ హై యాజ్ 20 to 25% అండి. అంటే ఒక 100 మంది RPL కేసెస్లో నియర్లీ 20-25 కపుల్స్కి మనము ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేకున్నాం, వాట్ ఈస్ ద రీజన్, ఎందుకు జరుగుతుంది అని చెప్పేసి. ఇలాంటి సిచ్యువేషన్లో ఏం చేస్తామంటే ట్రీట్మెంట్ తీసుకోవాలండి. సటిల్ హార్మోనల్ డిస్టర్బెన్సెస్ ఉండొచ్చు. సో బయట నుంచి మనం టాబ్లెట్స్, ఇంజెక్షన్స్ తీసుకొని ఒక ఎగ్ పెరగడానికి సో మానిటర్ చేసుకుంటూ విడుదలైన టైం కలిసి వన్స్ ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ వచ్చింది అని తెలిసిన వెంటనే అగ్రెసివ్ ల్యూటియల్ ఫేస్ సపోర్ట్ పెడతాం. అంటే అవసరమైన సపోర్ట్ అంతా పెడతామండి. బీట్ ప్రొజెస్ట్రాన్ ఇంజెక్షన్స్ ఉండొచ్చు, లేదా వెజైనల్ సపోజిటరీ ఫార్మ్స్ ఉండొచ్చు, టాబ్లెట్ ఫార్మ్ ఉండొచ్చు, అండ్ బ్లడ్ థిన్నర్స్, ఆస్పిరిన్, హెపారిన్, ఇవన్నీ కూడా పెట్టి వీ హెల్ప్ దీస్ కపుల్స్, రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ కపుల్స్. So I want to end this discussion of this topic on a good note andi, saying that the incidence is only 1 to 2% and nearly more than 60% couples lo the next pregnancy successful ga progress ayi oka baby boy leda girl chetiకి అందే అవకాశం ఉంది అని చెప్పేసి. Thank you. Hi, this is Taman. Hi, this is Shraddha Das. Hi, I'm Priyadarshi. నేను మీ ఆది. Hi, I'm Kashish Vora. Hi, నేను మీ శ్రీ విష్ణు. Hi, this is Aditya. Hi, this is Naga Anvesh. Please subscribe to Social Post. Please subscribe to Social Post. Please subscribe Social Post. Please subscribe to Social Post.